అందరికీ నమస్కారం అండి. సాక్షి పేపర్, వైసీపీ ఈ రెండు వేరు కాదు, ఒకటే అని మనకు బాగా తెలుసు. భార్యాభర్తలు ఇద్దరు కలిసి రన్ చేసే రెండు కంపెనీలు. సో ఒకటి సాక్షి అయితే ఒకటి వైసీపీ. ఓడిపోయిన తర్వాత పాపం ఏం చేయాలో అర్థం కాకుండా టీడీపీ మీద బురద జల్లాలి అనే దుగ్ధం తీర్చుకోవడానికి, లేకపోతే రాగానే ఏదో ఒకటి చేసేద్దామనే ఒక దూరాలోచనతోనూ తెలియదు, సాక్షి పేపర్ మన దగ్గర ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు రాయడం ప్రారంభించాడు. సరే, వాళ్ళ పేపరు వాళ్ళు రాసుకుంటున్నారు, గత 15 సంవత్సరాల నుంచి రాస్తున్నారు. కానీ మరీ సిగ్గు శరం అనేది కూడా వదిలేసి అసలు ఇంతకంటే వేరే ఘోరం ఉండదు అన్న టైప్లో రాయడం ప్రారంభిస్తున్నారు. సో శనివారం ఫీజు రీయింబర్స్మెంట్ గురించి ఒక వార్త రాశారు. మెయిన్ షీట్లో రైట్ సైడు బ్యానర్ పెట్టి రాశారు. సరే, లేదో రాశారు, గమ్ముడిపోయినాం. సోమవారం నాడు మళ్ళా అదే మెయిన్ షీట్లో పిల్లలపై పిడుగు, అంటే ఒకసారి నేను దాన్ని జెరాక్స్ చూపిస్తాను. పిల్లలపై పిడుగు అని ఏంది అంటే, తెలుగుదేశం ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ కట్టడం లేదు, మొత్తం ఆపేస్తోంది. సో పిల్లలపై పిడుగుపడింది అంటూ వాళ్ళ యొక్క కొంతమంది విద్యార్థుల దగ్గర నుంచి టెస్టిమోనియల్స్ కూడా తీసుకొని ఇంత పెద్ద న్యూస్, దాని ఫ్రంట్ పేజ్లో, ఆ తర్వాత సెకండ్ పేజ్లో ఈ కంటిన్యూషన్. చూసే వాళ్ళకి ఏమనుకుంటారంటే, అబ్బా ఈ టీడీపీ ప్రభుత్వం ఏదో ఫీజులు కట్టడం లేదు, ఫీజు రీయింబర్స్మెంట్ ఎంత లెవెల్లో, ఎంత క్రూరంగా, ఎంత అసహ్యంగా ఎట్లా రాస్తారు అంటే, మా ప్రభుత్వం వచ్చి ఇంకా ఐ థింక్ ఇది 1వ తేదీ వచ్చింది అనుకుంటా. సోమవారం నాటికి కరెక్ట్గా 19 రోజులు అయింది. సో 19 రోజుల్లో ఇంకా మంత్రులు ప్రమాణ స్వీకారం అయ్యి కరెక్ట్గా 2 రోజులు అసెంబ్లీ అయ్యి జస్ట్ గడిచింది. ఇంతవరకు కాలు చేయగలిగా ఎక్కడ ఏముందో కూడా తెలుసుకోలేం. అంత ఘోరంగా ఇల్లంతా చెల్లా చెదురు చేసి పెట్టిపోయారు. మీరేమన్నా ఇంటిని బాగా మాకు అప్పగించిపోయి ఉంటే పక్క రోజు నుంచి ఇచ్చే ఉండొచ్చు. సరే, ఏంది ఇది అని చూస్తే ఫీజు రీయింబర్స్మెంటు టీడీపీ ప్రభుత్వం కట్టట్లేదు అని పెద్ద హెడ్డింగ్ వేసావు. జగన్మోహన్ రెడ్డి గారు, బాగుంది, మీరు చెప్పేశారో లేకపోతే ఆ పత్రిక ఒక ఎడిటర్ అంటూ ఉన్నారో లేదో, ఆ ఎడిటరు కనీసం అంటారు హెడ్లైన్స్ వేసేటప్పుడు ఆలోచించరో, తప్పుడు రాతలు రాస్తున్నాం కదా, తప్పు కదా, ఇది మన లాంటి పేపర్లో ఇది వేయకూడదు కదా, అంటే మీ పేపర్కి మీరే వాల్యూ ఇచ్చుకోకపోతే ఇంకెవరేం చేయలేరు అనుకోండి. సో ఆ మాత్రాన ఆ ఎడిటరో లేకపోతే మేనేజింగ్ డైరెక్టరో ఇంకెవరో ఆలోచించరా? కనీసం సిగ్గు అనేది ఉండదా? మనం తప్పు రాస్తామని ఫీల్ ఉండదా? ఏమాత్రం నిజాయితీ ఇట్లాంటివి ఉండదు అసలు మీకు? ఎందుకింత కట్టును ఆపేసిందేమో అనుకునే దీనికి వస్తారు కదా, అది అబద్ధం కదా. అట్లా అబద్ధాలు మీ దీంట్లో రాయకూడదు కదా. అయినా సిగ్గుసరం లేకుండా మీరు రాస్తున్నప్పుడు మేము ఏం చేస్తామని చెప్పండి. అందుకే మైక్ ముందుకు రావాల్సి వచ్చింది. లేకపోతే ఒక పత్రికలో రాసిన వార్త గురించి ఇంత పెద్ద అయితే మేము మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ మేము జవాబు చెప్పలేకపోతే ప్రజలకు సరైన సమాచారం చేరదు అనే కారణంతోనే ఈరోజు ఇలా మాట్లాడాల్సి వచ్చింది. సాక్షి దీని ప్రకారం 2024 జూన్లో మేము 3,480 కోట్ల రూపాయలు కట్టేయాలంట. 3,480 కోట్ల రూపాయలు వెంటనే కట్టేయాలంట. అరే, ఎక్కడి నుంచి వచ్చిందిరా ఇంత డబ్బులు? ఎందుకు అసలు ఎక్కడ బాకీ ఉన్నాం? మనం ఇప్పుడే గవర్నమెంట్కి వచ్చాం, మనం ఎందుకు బాకీ ఉండేది అని చూస్తే ఇది అందరికీ తెలిసిందే. ఈ రాష్ట్రంలో ఉండే 9,44,666 మంది ఇంజనీరింగ్ విద్యార్థులందరికీ ఇది తెలుసు. ఇంకోసారి దయచేసి మీరు కూడా తెలుసుకోమని ప్రార్థన. ఏంటి అంటే, 3 నెలలకోసారి వైసీపీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ని కాలేజీకి చెల్లిస్తాను అని చెప్పి అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత ఏం చేసింది? కట్టకుండా వాయిదా వేస్తూ వచ్చారు. సరే, లాస్ట్ ఇయర్ ఇప్పుడు ఈ బాకీల సంగతి తీసుకుంటే, క్రితం సంవత్సరం అంటే 2023 జూన్లో ప్రారంభమైన విద్యా సంవత్సరానికి గాను కేవలం ఒక్క వాయిదా, అంటే ఒక్క త్రైమాసికానికి మాత్రమే డబ్బులు రిలీజ్ చేసింది. అది కూడా ఎప్పుడు రిలీజ్ చేసింది? 2024 మార్చిలో రిలీజ్ చేసింది. 2023 జూన్లో కట్టాల్సిన వాయిదాని 2024 మార్చి 1వ తేదీన పామరులో యాజ్ యూజువల్గా బటన్ నొక్కారు కదా, ఆ సారపట్లో బటన్ నొక్కి పామరు కాన్స్టిట్యుయెన్సీలో వేశారు.